ఏంట్రా నీ బాధ? ఏం జరిగింది? తాగి మాట్లాడావా లేదంటే మాట్లాడడానికే తాగావా? నిజంగానే మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా? అసలు నీ వల్ల దుర్గ నరకం అనుభవించడం ఏంటి? చేతులు కాల్చుకునేంత కష్టం ఏమొచ్చింది ఆ అమ్మాయికి? ఇలా తాగి దొరలాల్సిన కర్మ నీకేం వచ్చింది? అసలు ఏం జరిగిందిరా మీ ఇద్దరి మధ్య? చెప్పు. నేను చెప్పేది నిజం నాన్న. దుర్గకి నేనంటే ఇష్టం లేదు. నాతో కలిసి ఉండడం ఇష్టం లేదు నాన్న. ఇష్టం లేకుండానే ఇలా ఎన్ని రోజులు? అందుకే విడాకులు ఇచ్చేస్తాను. తను తన ఇంట్లో హాయిగా ఉంటుంది. రేయ్, పిచ్చేమైనా పట్టుండదా నీకో? విడిపోయేదానికి పెళ్లి చేసుకోవడం ఎందుకురా? ఆ పొద్దు తెలీదా నీకో ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదని? నేనంటే ఆ పాపకి ఇష్టమో, నాకు ఆ పాప నచ్చుండాది, ఈ పెళ్లి జరగాలి అని నువ్వే కదరా మాట్లాడుండావు. తనకి నా మనసులో మాటని చెప్పానే తప్ప తనకి నిజంగా నా మీద ఇష్టం ఉందా లేదా అని తెలుసుకోలేకపోయాను. దాని ఫలితమే ఇదంతా. వదిలేనన్నా. కొన్ని విషయాలు మీతో చెప్పలేను, చెప్పుకోలేను. మా ఇద్దరికి విడాకులు ఇప్పించేసేయండి. తన బతుకేదో తను బతుకుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకిష్టం లేదని మీరెలా అనుకుంటారు? ఇష్టం లేకపోతే అసలు తలుంచి మీతో తాళి ఎందుకు కట్టించుకుంటాను? మా అన్నయ్య చనిపోయాడన్న బాధను కూడా పక్కన పెట్టి మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాను? మీరంటే ఇష్టం లేక కాదు, అనుకోకుండానే నా చెయ్యి పెనం మీద పడింది. దానికి మీకు మీరేదేదో ఊహించేసుకొని అందరి ముందు నన్ను ఒక నేరస్తురాలు చేయడం ఏం బాలేదండి. ఇంతకంటే మీ చేతులతో మీరే నన్ను కొట్టి చంపేయండి. మీరిష్టం లేదని నేను చెప్పానా? మీతో కాపురం చేయనని నేను చెప్పానా? నువ్వన్నా వదిన మా విధంగా బాధపడతా ఉండదు నిజమే కదా? వదిన ఏమైనా చెప్పుండదా నీకు నువ్వంటే ఇష్టం లేదనే? అన్నా, నీకు నువ్వే ఏదేదో ఊహించుకొని ఎందుకట్ట చెప్తా ఉండవు? వదినమ్మ పరువు ఎందుకు తీస్తా ఉండవు? ఇప్పుడు అందరి ముందు బయటపడింది కాబట్టి బాగానే యాక్టింగ్ చేస్తుందిలే. తను ఎంత బాధ పెట్టకపోతే అర్జున్ ఆ విధంగా తాగుతాడు? ఎంత పద్ధతిగా ఉండే పిల్లాడు అలాంటివాడు ఆ విధంగా తాగాడంటే పాపం తన మనసు ఎంత బాధపడి ఉండాలి?